నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది, జుంటి తేనె వంటిది నా జిహ్వకు మహా మధురమైనది. మేలిమి బంగారు కన్నా మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది, రత్నరాసుల కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. మనందరికీ తండ్రియు మన రక్షకుడును మన ప్రియ ప్రభువు శ్రీ యేసుక్రీస్తు శుభనామంన మరి మీ అందరికీ కూడా ఉదయకాలము ప్రత్యేకంగా మరి ఆదివారం అండి, దేవుడు మరి వాక్యం అయ్యుండి మనందరినీ కూడా జీవంలో బ్రతికించి మరి మనందరికీ కూడా విమోచన రక్షణ ఆనందాన్ని దయచేసిన తండ్రిని బట్టి స్తుతిస్తానికి మరి మన పెదవులను మన హృదయములను మన అంతరంగములను మన సమస్తమును సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో మరి కృతజ్ఞతాస్తుతుల కోసం మరి ఆయన ఇచ్చిన తేనె వంటి తీయనైనది
యేసు ప్రేమ మరి ఎంతటి తీయనిదండి. ఆయన వాక్యం కూడా మరి మన యందు మరి అంతటి తీయదనాన్ని మరి ఇస్తూ మనల్ని, మన ఎముకలను, మన యొక్క హృదయంను, మన జీవితమును, మన ద్వారా ఇతరులకు కూడా ఆ తేనె వంటి మధురమైన మరి ఆ మధుర స్మృతులు అనే ఆ జీవం కలిగిన వాక్యం యొక్క నడవడికను, ప్రవర్తనను మరి తెలియచేస్తూ మరి మాట ఎంత మధురమైనదిగా ఉండాలి అనేది మరి ప్రభువు మనతోటి మరి నిత్యము నడుస్తూ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. అవునా అండి? మరి మన మాట సరళముగా ఉండాలంట, ప్రేమగా ఓదార్పుగా ఉండాలి, కనికరముగా, అది క్షేమకరమైన మాటలు మాట్లాడాలంట, మృదువుగా, మరి అట్లాగనే ఆదరించే విధముగా ఉండాలని. మరి అట్లాగనే ప్రభువు మనల్ని ఆదరించే ఆ వాక్యం మనల్ని ఏ విధంగా బలపరుస్తుంటుందో, జీవంలోనికి నడిపిస్తూ ఉంటుందో, మన దేహానికి, మన యొక్క ఎముకలకు ఎంత పుష్టినిస్తూ ఉంటుందో కదా అండి. కాబట్టి మరి ఆ యొక్క మరి అన్ని అవయవముల్లో కూడా ఈ నోరు అనేది మరి మనకు ప్రత్యేకంగా జీవమును దయచేసేదిగా దేవుడు మరి ఇచ్చారు. కాబట్టి ప్రభు నామానికి మహిమ కలిగిస్తూ అన్ని అవయవముల్లో మరి ప్రత్యేకంగా ఇచ్చిన ఈ అవయవమును నాయన ప్రభా మరి నీ వాక్యమునకు జలధారగా, జీవధారగా మరి మార్చుకుంటాము దేవ. ఎన్నోసార్లు వాదన ప్రతివాదనలో, ఎన్నోసార్లు హేళన మాటల్లో, అవమానకరమైన మాటలు, సిగ్గుపరిచే మాటలు, ఒక అబద్ధపు సాక్ష్యములుగా, గర్వముగా, అహంకారపూరితంగా, కత్తుల వంటిగా, మరి ఈటల వంటి చెడ్డు మాటలు కానీ, వంచనకరమైన మాటలు కానీ, మరి కరుకుగా, దుష్టముగా, మరి అట్లాగని ఇతరులను మరి చెడ్డ మాటలు పలికేవారముగా ఏమన్నా ఉన్నామా? తీయని మరి తేనె వంటి మరి ఆ తేనెటీగల అంటే మరి ఆ సొగసైన మాటలుగా ఉన్నామా? ఆ సరళమైన మాటలుగా ఉన్నామా? మరి మేము మా యొక్క మరి నోటిని మరి ఏ విధంగా ఉంచుకోవాలో తండ్రి మరి యాకోబు 3లో మరి ప్రత్యేకంగా చెప్పావు నాయన. నాలుక అగ్ని, మరి అది నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచంగా ఉందంట. కాబట్టి అదే నోటితోటి స్తుతిస్తాం, అదే నోటితోటి మరి శపిస్తాం కూడా. కాబట్టి మరి ఎంతటి మరి రెండంచుల ఖడ్గము అంటారు చూడండి, అటువంటిది మన నోటిలోనే ఉంచినట్లుగా ఎంత జాగ్రత్తగా ఉండాలో కదండి. మరి ఒక్కొక్కసారి మనం ఆ మాటలతోటి ఇతరులను నిందిస్తాము, విమర్శిస్తాము, బూటకం మాటలతోటి, అవివేకపు మాటలతోటి ఒక్కొక్కరిని మరి మనస్సులో ఆ మాటలతోటి చంపివేస్తూ ఉంటాము. మన యొక్క నాలుక మరి ఏదైనా కూడా ఈ లోకంలో ఏ జంతువుని దేనినైనా సాధు చేయొచ్చు అంట, కానీ మన యొక్క నాలుకను సాధు చేయటం చాలా కష్టం అంటండి. అవునా? మరి అది మరణకరమైన విషముతో నిండి ఉంటుందంట. అది నిరర్గళమైన దుష్టత్వమే. కాబట్టి మరి ప్రభువుని స్తుతిస్తాము, అట్లాగనే ఇతర మనుషులను మరి నిందిస్తూ ఉంటాం. కాబట్టి మరి గాయపరిచే మాటలు కానీ, కుళ్ళు కుతంత్రాలు కానీ, ఆవేశము, కలుషితమైన కించపరిచే, చాడీలు చెప్పుకునే అసత్యపు మాటలు, తుంటరి మాటలు, మరి ఎంతో అసభ్యకరంగా మరి బూతు మాటలు, బాధపరిచేవి, భంగపరిచేవి, విశ్వాసహీనమైన అవమానించేవి, ఇతరులను మరి అవహేళన చేసేవి కానీ, ఒక దురాశలు వంటి మాటలు, అగౌరవపు పరిచే మాటలు కానీ, అసత్యపు మాటలు కానీ, అవి మరి మన నోటి నుంచి వస్తే మరి మన ప్రభువును మనము మరి ఆయన యొక్క జీవమును పొందుకొని ఉండి మరి అటువంటి వాటికి మన నోటిని అప్పచెప్పామనుకోండి, ఇతరులకు ఎంత అది గాయపడినట్లుగా మన ప్రభువును మనం మరి అది స్తుతిస్తున్నట్లుంటుందా? మరి అది ప్రభువును మరి అవహేళన పరిచేదిగా ఉందా అనేది మనం పరిశీలించుకోవాలి కదండి. మరి ఒక్కొక్కసారి మన నోటిలో నుంచి అది తుపాకీలాగా ఇతరులకు గాయపరిచేది, ఒక కత్తి వంటి పదునుగా గుచ్చుకునేదిలాగా, హృదయం అంతా నొచ్చుకునేదిగా, బూటకపు మాటలు, విషపు మాటలు, కళంకితమైన మాటలు, మరి అపవాదము
గర్వంతోటి ఎంతగానో ఇతరులను మరి హీనపరిచేవిగా కాకుండా మనం మరి ఈ నాలుకను ప్రభువుకి మరి అప్పగించుకోవాలని మరి ప్రభువా మా అందరి నాలుకలను నాయన ప్రభువా నీ వల్లనే నాయన ప్రభువా తండ్రి జీవం ఇచ్చేదిగా అయ్యా సత్యములోనికి మరణపు అంచుల్లోంచి ఇతరులను మేము లాగే విధముగా ఆదరించే విధముగా మృదువుగా సరళముగా నాయన సత్యముగా ప్రేమగా ఓదార్పుగా మరి కనికరం కలిగిన మాటలుగా నాయన ప్రభా మా అందరి నాలుకలను కూడా మరి మీరు దీవించండి తండ్రి ప్రభా, ఆదరించండి నాయన ప్రభా. అయ్యా తండ్రి ఆ నాలుకకు నాయన ప్రభా మేము పగ్గము వేసే వారిముగా నాయన నీ వాక్యములో సరిదూచుకునే వారిముగా ఇతరుల ముందుకు నాయన ప్రభా మేము వెళ్ళేటప్పుడు నాయన ప్రభా తండ్రి మమ్మల్ని మేము సరిచూచుకోవటానికి నాయన ప్రభు ఈ నాలుకను ముందుగా తండ్రి ప్రభు జాగ్రత్తగా బహుజాగ్రత్తగా ఆవేశం లేకుండా వాదోపవాదములకు కాకుండా నిందలకు అపహాస్యములు కాకుండా అహంకారము గర్వములు కాకుండా తండ్రి ప్రభు నిన్ను నాయన ప్రభు తండ్రి ప్రచురించే వారిమిగా ఉండునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తేనె కంటే తీయనైనది నా యేసు ప్రేమ.